సో హాయ్, హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? రాగమాలిక. రాగమాలిక, చాలా పెద్ద నేము, చాలా బాగుంది. మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. సో వై, ఎందుకు? ఎందుకు అంటే ఫ్యామిలీ మ్యాన్, సింపుల్గా ఉంటారు, అందుకే ఇష్టం. సో కమింగ్ జూన్ SSMB 29, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఓల్డ్ రికార్డ్ బద్దలు కొడుతుందని నా ఎక్స్పెక్టేషన్స్. సో మహేష్ బాబు గారు లుక్ చూసాం మనం, లాంగ్ హెయిర్ స్టైల్తో ఎలా అనిపించారు? చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎందుకంటే మిల్క్ బాయ్ కదా. సో దట్స్ వై. సో మహేష్ బాబు SSMB 29 దెబ్బకి హిందీ హీరోలు నిద్రపోకుండా అయిపోతారంటారా? డెఫినెట్గా, ఎందుకంటే రాజమౌళి మహేష్ బాబు సూపర్ కాంబినేషన్. ఎందుకంటే లీగల్గా చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు కాంబినేషన్. సో ఐ థింక్ సో మేబీ వరల్డ్ రికార్డ్ ఖచ్చితంగా రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఒక్క లీక్ కూడా చేయడం లేదు. ఒక లీక్ రిలీజ్ అయినప్పటికీ ఫ్యాన్స్ చాలా ఆనందంలో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా, ఎందుకంటే ఓన్లీ ఆయన లుక్ మాత్రమే రిలీజ్ చేశారు కదా. సో అందుకు 10,000 కోట్లు పక్కన ఈసారి సినిమాకి మహేష్ బాబు సినిమా. డెఫినెట్గా, అంతకు మించి. సో మహేష్ బాబు గారిని మీరు ఫ్రెండ్గా, బాయ్ ఫ్రెండ్గా, అన్నయ్యగా దేంట్లో యాక్సెప్ట్ చేస్తారు మీరు? మీ ఫ్రెండ్గా. ఎందుకు అంటే ఆల్రెడీ పెళ్ళైంది కదా. సో బాయ్ ఫ్రెండ్గా నాట్ యాక్సెప్టెడ్, సో ఫ్రెండ్గా యాక్సెప్టెడ్. సో మహేష్ బాబు గారు అందానికి, ఆ ఫేస్ కట్కి ఎలా అనిపిస్తుంటుంది మీకు చూస్తుంటే? అది చెప్పాను కదా, చాలా సింపుల్గా, కామన్గా, లైక్ ఎట్లాంటి సింపుల్గా బాగుంటారు చూడడానికి, గుడ్ లుకింగ్. సో మహేష్ గారు ఈ వీడియో చూస్తుంటే మీరు సార్కి ఏం చెప్తారు? సార్, ఐఎమ్ డై హెడ్ ఫ్యాన్, ఒక్క సెల్ఫీ అండి నా కోసం, అంతే చాలు. సో మహేష్ గారు సినిమాలో హీరో కాదు, రియల్ స్టార్ హీరో కూడా. చాలామంది హెల్ప్ చేస్తుంటారు, గుండె ఆపరేషన్లు పిల్లలకు చేపించారు, ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే చాలామందికి మనీ ఉన్నాయి చెప్తున్నాను, కానీ సార్ అలా చేయడం నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్గా అనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో నాకు తెలిసి మహేష్ బాబు గారి తర్వాత ఎవరైనా, ఎందుకంటే అంతమంది పిల్లలకి లైఫ్ ఇచ్చారంటే సో గ్రేట్. సో హ్యాట్స్ ఆఫ్ సార్. ప్రజల కోసం వచ్చిన ఇంకొక దేవుడు అనుకోవచ్చా మహేష్? షూర్గా, నిజంగా. అంటే డాక్టర్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం, ఇంకో దేవుడిగా ట్రీట్ చేస్తాం. అంటే అదే పొజిషన్లో ఉండి సార్ కూడా అలా చేస్తున్నారు కాబట్టి నిజంగా ఇంకో దేవుడనే అనుకోవచ్చు. ఆ నేమ్ కూడా చాలా చిన్నది.